నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. గత ఎపిసోడ్స్ లో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మానసికంగా కానీ, దేశం అభివృద్ధి చెందాలన్నా లేదా నేటి యువత ఎలాగ ముందుకు వెళ్ళాలనే విషయాలపైన లక్ష్మి గారు చాలా విషయాలు మనతో డిస్కస్ చేశారు. వాటిపైన ఉన్న ప్రభావాలు అంటే యువత పైన పడుతున్న ప్రభావాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే వాణి గారు. సో లక్ష్మి గారు, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి? ఈ రోజు అంటే నాకు ఈ విషయం తెలిసిన రోజు నుంచి కూడా నాకు కనిపిన ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ అవకాశం రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. మేము ఏంటంటే స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని ఒక మంచిగా వాళ్ళకి మంచి ఆలోచనలు కలిగించేలాగా వాళ్ళకి మోటివేషనల్ క్లాసెస్ అవి తీసుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళకి కూడా నేను ఇదే విషయం చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కింద చైనా మొన్నటి వరకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎక్కువగా ఉంది. దాన్ని ఉపయోగించుకుని చైనా చూసారు కదా ఎంత అభివృద్ధి చెందిందో. ఇప్పుడు ఆ అవకాశం మనకు వచ్చింది, మన భారతదేశానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వాడుకుని ఇంకా ముందుకు అభివృద్ధి పొందడంలో దూసుకు వెళ్ళిపోవాలనేది నా కోరిక. అందుకే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ప్రతి ఒక్కరికి అంటే దాని గురించి తెలిసినప్పుడు, దాని గురించి అవగాహన ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచనే కదా ఆచరణలో దాలిస్తే అదే అభివృద్ధి. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీ వల్ల ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటంటే ఎక్కువ మంది యువత ఉన్నారనమాట. ఎక్కువ మంది యువత ఏ దేశంలో ఉంటారో ఆ దేశం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటే అది సాధించగలరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే మన కర్తవ్యం ఏంటి అంటే ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి చేరేలాగా చేయాలన్నమాట. ఇది ఇంకో 17 సంవత్సరాల వరకు ఏంటంటే యువత సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ యువత ఉన్నారు అంటే మన అభివృద్ధి చెందడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఈ టీనేజర్స్కి అది చేరిందనుకోండి, ఆ బాధ్యత మన మీద ఉంది అని ప్రతి ఒక్కరికి తెలిసిందనుకోండి, దేశం అభివృద్ధి చెందే బాధ్యత మన భుజస్కంధాల మీద ఎక్కించుకున్నామంటే వాళ్ళు ఇంకా ప్రతి ఒక్కరికి దేశభక్తి అనేది ఉంటుంది. కానీ ఏ సమయంలో అంటే ఆ అవసరమైన సమయంలో మాత్రమే అది బయటపడుతుంది. రోజు మనం అంటే దేశభక్తి ఉంది కదా అని జై భారత్ జై భారత్ అనుకుని తిరగం. కానీ ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడే అది బయటపడుతుంది. ఇప్పుడు మనకి అవసరం తెలిసిందనమాట. యువతరం మీద ఈ బాధ్యత ఉంది. మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అంటే ఈ సమయంలో కనుక మనం ఎక్కువ నైపుణ్యాలు నేర్చుకుని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే గనక మన భారతదేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుంది అని వాళ్ళకి తెలిసింది అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆ దిశగా పనిచేస్తారు. కాబట్టి అందుకనే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే దాని గురించి ప్రతి ఒక్కరికి చేరాలి. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పాలి. అలా చెప్పి ప్రతి ఒక్కరికి చేరిన తర్వాత అదేమవుతుందంటే ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది మా బాధ్యత, మా దేశం కాబట్టి మా బాధ్యత అనుకుంటారు. కాబట్టి అదేవిధంగా ఏంటంటే పెద్దవాళ్ళు కూడా వీళ్ళకి ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి. దిశానిర్దేశం చేస్తే అంటే ఒక సక్రమమైన మార్గంలోని వాళ్ళ అంటే భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే ఎలా వెళ్తే బాగుంటుంది, ఇవన్నిటికి వాళ్ళకి అంటే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా వాళ్ళకి ఇష్టమైన రంగంలో వాళ్ళు వెళ్ళే విధంగా వీళ్ళు కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఎక్కువ పేరెంటింగ్కి ఎందుకంటే ఎక్కువ వాల్యూ ఉంది. ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు చాలా ఇన్నోసెంట్గా పుడతారు. పుట్టడంతో వాళ్ళకి ఏం తెలియదు. కానీ వాళ్ళు ఉండే సరౌండింగ్స్ని బట్టి, ఇంట్లో ఫ్యామిలీని బట్టి అది వాళ్ళకి ఒక మనస్తత్వం, ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు. కాబట్టి యాజ్ అ పేరెంట్స్ మీరు ఏం చేయాలి అంటే యువత ముందుకు వెళ్ళేలాగా, వాళ్ళకి ఇష్టమైన రంగంలో ముందుకు వెళ్ళేలాగా చూడాలి. వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. వాళ్ళ ఉన్న శక్తిని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. యువతకి ఏంటంటే ఒక్కొక్కసారి హనుమంతుడికి తన శక్తి ఎలా తెలియదో యువతరానికి కూడా ఆ శక్తి తెలియదు అనమాట. కాబట్టి అది గుర్తు చేస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క డైమండ్స్, వాళ్ళలో ఉన్నట్టు ఎనర్జీతో మీరు ఏమైనా చేయగలరు
అని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళిపోవడానికి సరైన సమయంలో సరైన దిశానిర్దేశం చేయాలి. ఎస్, అలానే మేడం ఇందాక మీరు మాట్లాడుకున్న టాపిక్ లో ఏంటంటే అంటే చైనాతో కంపేర్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మన ఇండియా భారతదేశంలో ఏంటంటే పిల్లలంటే ముద్దు, పిల్లలంటే అంటే కొందంత ఆశ అనమాట పేరెంట్స్ కి. సో ఒక ఏజ్ వచ్చినందుకు ఫారిన్ కంట్రీస్ లో వదిలేస్తారు, లైక్ మీరే చదువుకోండి, మీరే బాధ్యతలు తీసుకోండి అంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళే లీడ్ చేసుకునే విధంగా వాళ్ళకి ట్రైన్ ఇచ్చి వదిలేస్తారు. కానీ మన భారతదేశంలో పిల్లోడు పాడైపోతాడేమో వదిలేస్తే. సో ఒక ఎన్ని ఇయర్స్ అయినా 15 అయినా 14 అయినా లైక్ 50-40 ఇయర్స్ అయిన వరకు వాడిని గైడ్ చేస్తూనే వస్తారు మన ఇండియన్ పేరెంట్స్. సో దట్ ఈస్ అ గ్రేట్ వాల్యూ ఆఫ్ అవర్ ఇండియన్ పేరెంట్. పిల్లల్ని వదలాలంటే చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో పిల్లల్ని పై దేశాలు పంపించాలన్నా, పిల్లలు పై దేశాలు చదువుకోవడానికి పంపించాలన్నా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏమైనా సో వాళ్ళు డెవలప్ అవ్వడానికి కానీ, దేశం డెవలప్ అయ్యే క్రమంలో కానీ ఇలా పేరెంట్స్ వాళ్ళ వాల్యూ ఏమైనా తగ్గుతుందంటారా? పేరెంట్స్ వాల్యూ ఎప్పుడు తగ్గదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లలు చదువులుగా కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, విదేశాల్లో స్థిరపడుతున్నారు. కానీ ఎంతవరకు అంటే వాళ్ళు అక్కడ ఎర్నింగ్ కొంత సంపాదించుకోవాలి, లేకపోతే అక్కడ ఉన్న నాలెడ్జ్ని గ్రాప్ చేయాలి. ఆ నాలెడ్జ్ గ్రాప్ చేసుకున్న తర్వాత ఏదైతే నాలెడ్జ్ వాళ్ళు సంపాదిస్తున్నారో మళ్ళీ మన దేశంలోనే అది అభివృద్ధి చేసుకునే విధంగా మనకి ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ వద్దు అంటారు, తెలుగులోనే మాట్లాడు అంటారు. తెలుగు మన భాష మాట్లాడతాం, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలంటే వాళ్ళ లాంగ్వేజ్ కూడా రావాలి మనకి. అలాగా ప్రతి దాంట్లో ఎక్కడ స్కిల్ ఉందో, ఎక్కడ నైపుణ్యాలు ఉన్నాయో, ఎక్కడ మంచి ఉందో, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ వెళ్ళి మనం నేర్చుకోవడంలో తప్పులేదు. అది నేర్చుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని మన దేశం అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు యువతరం అక్కడికి విదేశాల్లో స్థిరపడిపోతున్నారు ఇదంతా అంటున్నారు. అక్కడికి వెళ్ళడం తప్పు కాదు, ఎందుకంటే ఇక్కడ కొందరికి ఎవరికైతే అవకాశాలు లేదో వాళ్ళు వెళ్తున్నారు. కానీ వెళ్ళిన తర్వాత ఏదైతే నాలెడ్జ్ అక్కడ సంపాదించుకుంటున్నారో దాన్ని తిరిగి మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలి. పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటే మంచిది అంటారు. ఎస్, పేరెంట్స్ సపోర్ట్ తోనే చేయాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా లేకుండా మనం వెళ్ళి ఏదో చేసేసాము, సాధించాము అంటే అది సంతృప్తినివ్వదు. మన కుటుంబం హ్యాపీగా ఉండాలి. మన కుటుంబం హ్యాపీగా ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. దేశం అభివృద్ధి అంటే ఓన్లీ ఒక మనీ పరంగా లేకపోతే ఇండస్ట్రీస్ వచ్చాయి అదొక్కటే కాదు. మనుషులు యాజ్ ఎ హ్యూమన్ మన అందరూ హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడం కూడా దేశ అభివృద్ధి. సంతోషంగా ఉండాలంటే సంతృప్తిగా ఉండాలి. ఇవన్నీ కూడా దేశాభివృద్ధిలో భాగమే. ఓకే, చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని విషయాలు మళ్ళీ ఎపిసోడ్ తెలుసుకున్నంత వరకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.